కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ఈ మధ్య జరిగిన పాకిస్తాన్తో ఘర్షణలో మన భారతదేశ వీర జవాన్లు ఏ రకంగా విజయం సాధించారో అందరికీ తెలిసింది. నిజమైన వీరుడు ధీరుడు వాచాలత ప్రదర్శించకుండా చేతల్లోనే తమ ధైర్యాన్ని, సాహసాన్ని, పరాక్రమాన్ని చూపిస్తారు మన దేశ సైనికులలాగా. అటువంటిదే ప్రస్తుతం చెప్పబోతున్న కథ పేరు రాజీ. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన్ని వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశాన గీసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, ఒక్కొక్కసారి విశ్వ ప్రయత్నంగా వల్ల కూడా లభ్యం కాని కార్యసిద్ధి దానంతటా అదే సంభవిస్తుంది. ఇందుకు నిదర్శనంగా నీకు ప్రతాపుడి కథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. సుదర్శనుడు అనే రాజు కోసల దేశాన్ని పరిపాలించేవాడు. ఆ కాలంలో విదేహ దేశాన్ని జయదేవుడు పాలించేవాడు. ఆ రెండు దేశాలకు మధ్య సత్సంబంధాలు లేవు. కావటానికి కోసల దేశమే పెద్దది, బలసంపన్నమైనది అయినా తూర్పున ఉన్న దేశాలతో వర్తక సంబంధాలు పెట్టుకోవటానికి విదేహ రాజ్యం పెద్ద అడ్డంకిగా ఉండడం చేత ఈ వైరం వల్ల కోసలకి హెచ్చుగా ఆర్థిక నష్టం కలుగుతూ ఉండేది. విదేహ రాజ్యాన్ని జయించి లొంగదీసుకోవటం కోసలకు ఎంతో లాభకరం. కానీ సుదర్శనుడు పిరికివాడు. దానికి తగ్గట్టు విదేహ దేశపు రాజైన జయదేవుడు మహాపరాక్రమశాలి. కత్తి యుద్ధంలో కూడా అతను 16 కళలను ప్రదర్శించగలడు అని ప్రతీతి ఉండేది. అందుచేత సుదర్శనుడు విదేహతో యుద్ధానికి జంకాడు. అయినా విదేహను జయించాలి అన్న కోరిక మాత్రం ఆయనలో చావలేదు. సుదర్శనుడికి ప్రతాపుడు అనే కొడుకు పుట్టాడు. అతను తండ్రిలాగా పిరికివాడు కాడు, మంచి శౌర్య పరాక్రమాలు గలవాడు. యుక్త వయస్కుడు అయ్యేనాటికి అతను అన్ని యుద్ధ విజయాలను అంతులేని ప్రావీణ్యం సంపాదించాడు. ప్రత్యేకించి కత్తి యుద్ధంలో అసాధారణమైన ప్రజ్ఞ సంపాదించాడు. సుదర్శనుడికి అవసాన కాలం సమీపించినప్పుడు ఆయన తన కొడుకును దగ్గరకు పిలిచి, నాయనా, నా చిరకాల వాంఛితం తీరుస్తానని మాట ఇయ్యి. నేను విదేహం మీదికి యుద్ధానికి వెళ్ళలేదు. నువ్వు మహావీరుడివి. జయదేవుడు వయసు మళ్ళినవాడు. నువ్వు అతనిపై యుద్ధం చేసి గెలిచి మనకు పక్కలో బల్లెనిలాగా ఉన్న విదేహను కోసలలో కలుపుకో. ఈ పని నెరవేరిన దాకా విశ్రమించనని మాట ఇయ్యి అన్నాడు. ప్రతాపుడు తండ్రి కోరిక తీర్చుతానని ప్రమాణం చేశాడు. తర్వాత సుదర్శనుడు గతించటము, ప్రతాపుడు రాజ్యాభిషేకం చేసుకోవటము జరిగింది. కొంతకాలం రాజ్యాంగాన్ని చక్కదిద్దుకోవటంతోనే ప్రతాపుడికి సరిపోయింది. అయినా అతను తన తండ్రికి ఇచ్చిన మాట మరచిపోలేదు. మరచిపోకపోగా అతనికి విదేహం మీద దండెత్తి వెళ్ళాలని, మహావీరుడు అని పేరు పడిన జయదేవుణ్ణి జయించి అంతకన్నా గొప్ప వీరుడు అని అనిపించుకోవాలని, తన రాజ్యానికి ప్రతిబంధకంగా ఉన్న విదేహ సింహాసనం కూడా తానే అధిష్ఠించాలని ఎంతో ఉబలాటంగా ఉన్నది. అయినా ప్రతాపుడు విదేహపైకి సైన్యాన్ని నడిపించే ప్రయత్నం ప్రారంభించలేదు. అందుకు కారణం జయదేవుడి కుమార్తె చారుమతి. చారుమతి చక్కదనం గురించి ప్రతాపుడు ఎంతగానో విని ఆమెనే పెళ్లాడాలని ఏనాడో నిశ్చయించుకున్నాడు. కానీ వారి వివాహం జరగడం సాధ్యమయ్యే విషయం కాదు. అందుకు ప్రతాపుడు చేయదగిన ప్రయత్నాలు రెండు. ఒకటి, విదేహపైకి దండెత్తిపోయి జయదేవుని జయించి అతని కుమార్తెను బలాత్కారంగా వివాహం చేసుకోవటం. 2, తాను తండ్రి ముందు తీసుకున్న ప్రమాణాన్ని గాలికి వదిలేసి జయదేవుడితో ఏదో విధంగా రాజీపడి చారుమతిని తనకిచ్చి పెళ్లి చేయమని వేడుకోవటం. బలాత్కార వివాహాన్ని చారుమతి నిరసించవచ్చు, తన వేడుకలను జయదేవుడు నిరాకరించవచ్చు. అందుచేత ప్రతాపుడికి గొప్ప విషమ సమస్య తటస్థపడింది. ఈ పరిస్థితిలో ప్రతాపుడు 3వ మార్గం ఒకటి చూసుకున్నాడు. అతను తన రాజకార్యాలు అన్నిటినీ కొంతకాలం పాటు మంత్రులను చూస్తూ ఉండమని మారువేషం వేసుకుని తన పేరు ప్రసేనుడు అని మార్చుకుని విదేహ దేశం ప్రవేశించాడు. అతను తగిన అవకాశం కోసం వేచి ఉండి చారుమతిని కలుసుకుని తానెవరో చెప్పి తనకు ఆమెపై గల ప్రేమను వెల్లడించి ఆమె అభిప్రాయం అడిగాడు. చారుమతి కూడా అతన్ని గురించి విని ఉన్నది. తమ దేశాల మధ్య శత్రుత్వమే లేకపోతే తమ వివాహం సులువుగా జరిగి ఉండేది కదా అని అనుకుంటూ వచ్చింది. అందుచేత ఆమె అతనికి క్లుప్తంగా తన సమ్మతిని తెలియజేసింది. ఇక జయదేవుడి సమ్మతి సంపాదించవలసి ఉన్నది. ప్రతాపుడు అందుకు కూడా ఒక పద్ధతి ఆలోచించాడు. అది చాలా హేయమైన పద్ధతి, కానీ దాని ద్వారా తండ్రి కోరిక నెరవేరుతుంది. ఆ పద్ధతి ఏమంటే,
తాను విదేహపై దాడి చేసి దాన్ని గెలిచే బదులు జయదేవుణ్ణి కోసల్ని గెలవనివ్వటం. ఆ మర్నాడు ప్రతాపుడు రాజును ఏకాంతంగా కలిసి మాట్లాడటానికి అనుమతి సంపాదించాడు. జయదేవుడు అతన్ని తన సమక్షానికి రానిచ్చి, ఏమిటి నువ్వు నాతో మాట్లాడదలసిన విషయం అన్నాడు. మహారాజా, నా పేరు ప్రసేనుడు, రాజవంశం వాణ్ణి. చాలా కాలంగా కోసలరాజు కొలువులో ఉన్నాను. అక్కడి గుట్టుమట్లన్నీ నాకు బాగా తెలుసు. తమరు కోసలను జయించదలిస్తే అందుకు అవసరమైన సహాయమంతా నేను తమకు చేయగలను అన్నాడు. తాను తలుచుకుంటే జయదేవుడు రక్తపాతం లేకుండా కోసలను జయించగలడు. ఈ ఉపకారం చేసినందుకు ఆయన తన కుమార్తెను ఇవ్వటానికి సందేహించడు. తనకు చారుమతికి వివాహం అయిన మరుక్షణం రెండు రాజ్యాలు ఒకటైపోతాయి. రెండిటికి తానే రాజవుతాడు. తండ్రి కోరిక, తన కోరిక రెండూ నెరవేరతాయి. అయితే ప్రతాపుడు ఈ ఎత్తుగడ పారలేదు. దానికి కారణం, అతను చారుమతితో మాట్లాడినప్పుడు ఆమె ముఖ్య పరిచారక అంతా విన్నది. కానీ ప్రతాపుడు ఆమెను లక్ష్య పెట్టలేదు. ఆ రోజు ప్రతాపుడు రాజుతో మాట్లాడడానికి రహస్య మందిరంలోకి పోవడం పరిచారక చూసి రహస్యంగా వారి మాటలు అన్నీ విన్నది. జయదేవుడు ఆలోచించి చెబుతాను, నువ్వు ప్రస్తుతం రాజభవనంలోనే ఉండు అని ప్రతాపుణ్ణి అవతలికి పంపగానే ఆమె రాజు వద్దకు వచ్చి, మహారాజా, ఆ యువకుడి మాటలు నమ్మకండి, అతను కోసల దేశపు రాజు అని చెప్పింది. జయదేవుడు తోక తొక్కిన తాచులాగా అయిపోయి ప్రతాపుణ్ణి బంధించి చెరసాలలో పెట్టించాడు. ఈ సంగతి తెలిసి చారుమతి ఎంతో దుఃఖించింది. ఆమె తన తండ్రి వద్దకు వెళ్ళి ప్రతాపుడు ద్రోహబుద్ధితో వచ్చిన వాడు కాడని, తనపై ప్రేమ ప్రకటించుకోవటానికి నానా అగచాట్లు పడ్డాడని, అతన్ని వెంటనే విడిపించి తమకిద్దరికి వివాహం చేయమని దీనంగా వేడుకున్నది. ఆ నీచుడి పక్షాన నా కర్తవ్యం నాకు బోధించకు, నిన్ను ఎలాంటి వాటికిచ్చి పెళ్లి చేయాలో నాకు బాగా తెలుసు అని జయదేవుడు తన కుమార్తెను గట్టిగా మందలించాడు. ఆ సాయంకాలమే అతను చెరసాలకు వెళ్ళి ప్రతాపుణ్ణి కలుసుకుని, బుద్ధిహీనుడా, ఈ రాజ్యంలో అడుగుపెట్టడం అపాయమని తెలిసి కూడా ఎందుకు అడుగుపెట్టావు? ఏ కారణం చేతనైనా రాగోరితే బాహాటంగా రాక పిరికి పందలాగా మారువేషంలో ఎందుకు వచ్చావు? ఇప్పుడు నేను నీ తల తీస్తే అడ్డేది ఎవరు అని అడిగాడు. ప్రతాపుడి ముఖంలో భయలక్షణాలు కనబడతాయని ఆయన అనుకున్నాడు. కానీ అలాంటిది ఏమీ జరగలేదు. ప్రతాపుడు చిన్నగా నవ్వి, నేను మీ రాజ్యంలోకి ప్రచ్ఛన్నంగా వచ్చినది నా క్షేమం కోసం కాదు, మీ క్షేమం కోరి. నేను బాహాటంగా రాదలిస్తే సైన్యాలతోనే రావాలి. అదే జరిగితే మీ రాజ్యం ఒక్క రోజులో శ్మశానంగా మారిపోతుంది. నేను వచ్చింది మీ కుమార్తె చారుమతి హృదయం తెలుసుకోవటానికి కానీ మీ రాజ్యాన్ని నేలమట్టం చేయటానికి కాదు అన్నాడు. నా కుమార్తె హృదయం తెలుసుకున్నావా అని జయదేవుడు మళ్ళీ అడిగాడు. తెలుసుకున్నాను, నన్ను పెళ్లాడాలన్న వాంఛ ఆమెలో గాఢంగానే ఉన్నది అన్నాడు ప్రతాపుడు. పిరికి బంధవు, నన్ను జయించలేక నా కుమార్తెను పెళ్లాడి ఆ విధంగా నా రాజ్యమంతా కాజేద్దాం అనుకున్నావు. వారు ఆ మాత్రానికి నా రాజ్యం నేలమట్టం చేస్తానని ప్రగల్భాలెందుకు అన్నాడు జయదేవుడు. మీ కుమార్తెను పెళ్లాడటంతో పాటు మన రాజ్యాలు రెండు ఏకం కావాలన్న కోరిక కూడా నాకు ఉన్నది. అలా జరగాలంటే నేను మీ రాజ్యమైనా గెలవాలి, లేదా మీ చేత నా రాజ్యాన్ని గెలవనివ్వటమైనా చేయాలి. నా రాజ్యం గెలవటానికి మీకు సులభోపాయం చెప్పాను. అందులో ఏదో ద్రోహం ఉన్నట్టు మీరు నన్ను చెరసాలలో పెట్టించారు అన్నాడు ప్రతాపుడు. నువ్వు ఎంతో పిరికి బంధపై ఉంటే తప్ప నీ రాజ్యాన్ని నాకు కానుకగా పెట్టాలని చూడవు. నీకు శిరచ్ఛేదమే తగిన శిక్ష అన్నాడు జయదేవుడు. ప్రతాపుడు ఆశ్చర్యంగా, మీరు మహాపరాక్రమవంతులని దేశాలా చెప్పుకుంటున్నారు. శత్రువును నిరాయుధుడుగా పట్టి శిరచ్ఛేదం చేసేవాడి కన్నా పిరికి పంద ఎక్కడుంటాడు అన్నాడు. జయదేవుడికి ఆగ్రహం నసాళానికి అంటింది. ఆయన కోపాన్ని నిగ్రహించుకుని, నేను ఉదార స్వభావంతో నిన్ను విడిచిపుచ్చితే ఏం చేస్తావు అన్నాడు. మీరు అలాంటి సాహసమే చేస్తే నేను మా దేశానికి వెళ్ళి సేనలను తరలించుకు వచ్చి మీ దేశాన్ని నామరూపాలు లేకుండా చేసేస్తాను. వీలు పడితే ద్వంద్వ యుద్ధంలో మీ ప్రాణాలు కూడా తీసేస్తాను అన్నాడు ప్రతాపుడు. ఆయన ప్రతాపుడితో, అప్పటిదాకా ఎందుకు, ఇప్పుడే నీకు ఆ వీలు కలగజేస్తాను, నాతో ద్వంద్వ యుద్ధం చెయ్యి అన్నాడు. అప్పటికప్పుడే ప్రతాపుడిని చెర విడిపించారు. జయదేవుడు శస్త్రచికిత్సకులను రప్పించి ప్రతాపుడికి ఒక కత్తి ఇచ్చి తాను ఒక కత్తి తీసుకుని యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డాడు. చాలాసేపు యుద్ధంలో జయదేవుడు ప్రతాపుడు సమఉజ్జీలుగా కనబడ్డారు. జయదేవుడు ప్రదర్శించిన కళలు అన్నిటికీ ప్రతాపుడు ప్రతిక్రియలు చేశాడు. కానీ ఆఖరిలో జయదేవుడు ప్రతాపుడి చేతిలో ఉన్న కత్తి ఎగరగొట్టాడు.
ప్రతాపుడు అమిత ఆశ్చర్యంతో ఈ కళ నేను ఎన్నడూ ఎరగనే అన్నాడు. జయదేవుడు ప్రతాపుడు భుజం తట్టి, అల్లుడు, నువ్వు నేర్చుకోవాల్సిన కళలు ఇంకా 1, 2 ఉన్నాయి. వాటిని నీకు అల్లుడు కట్నం కింద ఇచ్చుకుంటాను. నీ వివాహానికి తరలి రమ్మని మీ దేశానికి కబురు పంపు అన్నాడు. మంచి ముహూర్తానికి ప్రతాపుడికి చారుమతికి వివాహం అయిపోయింది. కోసల విదేహ రాజ్యాలు ఏకమయ్యాయి. కాలక్రమాన రెండింటికి ప్రతాపుడే రాజై తన తండ్రి చివరి కోరికను పూర్తి చేశాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. జయదేవుడు ప్రతాపుడిని ఓడించి కూడా ఆకస్మికంగా అతన్ని తన అల్లుడుగా చేసుకోవటానికి ఎందుకు నిర్ణయించాడు? తన కుమార్తె అతన్ని ప్రేమించిందనా, లేక ఎప్పటికైనా అతను తన రాజ్యాన్ని మట్టు పెడతాడనా? ఒకవేళ ఇది ఆకస్మిక నిర్ణయం కాకపోతే తన అల్లుడిని చేసుకోదలచి కూడా ఆయన ప్రతాపుడితో ఎందుకు ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు? ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, జయదేవుడు ప్రతాపుడికి తన కూతుర్ని ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించింది ద్వంద్వయుద్ధం అయ్యాకనే. ప్రతాపుడు పిరికిబంద అన్న అనుమానం ఆయనలో గాఢంగా నాటుకుని ఉన్నది. ప్రతాపుడి తండ్రి జగత్ప్రసిద్ధుడైన భీరువు. ప్రతాపుడి ప్రవర్తన కూడా అతనికి పిరికివాడి ప్రవర్తనలాగే కనిపించింది. ప్రతాపుడి మాటలు మాత్రం మహావీరుడికి తగ్గట్టుగా ఉన్నాయి. అతను మహావీరుడో పిరికివాడో తేల్చుకోవటానికే జయదేవుడు అతనితో ద్వంద్వ యుద్ధానికి తలపడ్డాడు. ప్రతాపుడు ద్వంద్వ యుద్ధంలో జయదేవుడికి సమానం కాకపోయినా అతను గొప్ప వీరుడు అన్నది మటుకు రూఢి అయిపోయింది. తను ఓడిపోయాక కూడా అతను ఓడినందుకు దుఃఖించక కత్తి యుద్ధంలో తాను ఎరగని లాఘవాన్ని జయదేవుడిలో చూసి అబ్బురం చెందాడు. అది నిజమైన వీరుడి లక్షణం. అందుకే జయదేవుడు తన కుమార్తెను అతనికి ఇచ్చి పెళ్లి చేయడానికి నిశ్చయించాడు. విదేహరాజ్యం ఎలాగైనా చారుమతి భర్త అయ్యేవాడికి చెందవలసిందే. ప్రతాపుడు చారుమతికి తగిన భర్త అన్నదే జయదేవుడు తేల్చుకోవలసి ఉండింది. అది ద్వంద్వయుద్ధం ద్వారా తేలిపోయింది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులతో షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్లోకి ఆల్ నొక్కడం కూడా మర్చిపోకండి. ఇలా చేయడం వల్ల నేను పెట్టబోయే తదుపరి వీడియోలన్నీ కూడా మీరు చూసి ఆనందించవచ్చు. మీ సూచనలు, సలహాలు కామెంట్ రూపంలో తప్పక తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.